వర్గాలు చెప్పాయి. సో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది, ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నటువంటి విషయంపై మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. సో పుల్లారావు గారు, జాతీయ అధ్యక్ష రేసులో చూస్తే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి మహిళా మణులు ఖచ్చితంగా బీజేపీ అధ్యక్ష పదవి చేపడతారు అనేటువంటి అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. సో ఏం జరగబోతుందంటారు? ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంది అనేది మీ విశ్లేషణ. అన్మ్యూట్ చేయండి సార్. తప్పకుండా మహిళకి ఇస్తారు అని ఎంత శబ్దం అవ్వాక ఇవ్వకుండా ఉండరు, ఇస్తారు. తర్వాత మగవాళ్ళు కూడా అవుట్ స్టాండింగ్ పర్సన్ ఎవరు కనపడట్లేదు కదా. అమిత్ షా అవుట్ స్టాండింగ్, రాజ్నాథ్ సింగ్ అవుట్ స్టాండింగ్, నడ్డా కూడా చాలా బాగా చేశారు. గడ్కరీ ఆ టైంలో ప్రెసిడెంట్ బీజేపీ చేశాడు, కానీ ఆ రోడ్లు గీడ్లు వదిలి రావటం ఇష్టం లేదు ఆయనకి. ప్రెసిడెంట్ బీజేపీకి అంత సక్సెస్ఫుల్ కాదు గడ్కరీ. ఎవరు రావటానికి రెడీగా లేరు. సో ఇవన్నీ చూస్తే మహిళకి ఇస్తారు. తర్వాత పెద్ద పబ్లిసిటీ కూడా వస్తుంది కదా, మహిళకి ఇచ్చామని. సో ఇస్తారు మహిళకి. అది కొంచెం ట్రెండ్ సెట్టింగ్గా ఉంటుంది. బీజేపీ ఇమేజ్కి మంచిది. నరేంద్ర మోడీ గారికి ఇలాంటి వాటిలో ప్రత్యేకతగా ఆయన మొదలుంటారు. ఒక మహిళ ట్రైబల్ ప్రెసిడెంట్ అని చేశారు, ఉత్తరప్రదేశ్ నుంచి దళిత్ ప్రెసిడెంట్ అని చేశారు రాష్ట్రపతి. మనం చాలా వరకు 99% మహిళయే అవుతుంది. అది కూడా దక్షిణాది సంబంధించినటువంటి మహిళా నేతకే ఇవ్వబోతున్నారు అనేటువంటిది కూడా చాలా ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉత్తరాదిలో కూడా డెఫినెట్ ఉన్నారు కదా మహిళా లీడర్స్. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా వెళ్ళి, ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది. ఆ మొదలు కోఆపరేటర్ గానే ఉన్నారు. ఆమె నేషనల్ ఎక్స్పీరియన్స్ ఏమున్నది. సో ఎక్స్పీరియన్స్ పర్సన్ అనేది రన్ చేయటానికి ఎవరు కంఫర్ట్ లేదు. రంగా చెప్పాలి, ఎవరు కంఫర్ట్ లేదు. అది ఎంత ఈజీ కాదు. ఊరికనే ఏదో మహిళకి ఇచ్చేసామని మహిళ చేసుకుంటారు, పక్కన మేము అందరం ఉన్నాం కదా అని చెప్పుకుంటానికి. ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ బీజేపీ. రాబోయే ఎలక్షన్స్ 2029లో భూకంపం లాంటి మార్పులు వస్తున్నాయి. భూకంపమే కాదు, టెక్టోనిక్ షిఫ్ట్. అంటే ప్రపంచంలో ఉన్న ఏషియా, ఆఫ్రికా కింద ఎలా కదిలి దూరం అయిపోతున్నాయి, అంత మార్పులు వస్తున్నాయి 29. అలాంటి ఛాలెంజ్ చూసే ప్రెసిడెంట్ కావాలి. మీరు అడగవచ్చు ఏమిటి ఎంత చేంజెస్ ఏమొస్తున్నాయి. 2011 తర్వాత ఫస్ట్ టైం సెన్సస్ చేస్తున్నారు 16-17 సంవత్సరాల తర్వాత. 1931లో బ్రిటిష్ ఒక రకమైన కాస్ట్ కుల సెన్సస్ చేశారు, 100 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. డీలిమిటేషన్ 23 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది డీలిమిటేషన్, సీట్లు పంచకూడదని. అది ఈసారి చేస్తానని వచ్చింది. అన్నిటికంటే ముఖ్యం మహిళా బిల్లు తీసుకొచ్చారు. 33% సీట్లు అసెంబ్లీ, పార్లమెంట్ రిజర్వ్డ్ అయిపోతాయి. అయితే స్టాటిస్టికల్గా ప్రాబబిలిటీ ఏంటి? తెలంగాణలో ఒక ఎమ్మెల్యే 119లో ఉన్నారు. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలు తిరిగి వస్తారు అని మీరు అడిగితే ఒక 15-20 మంది తిరిగి వస్తారు అంతే. మిగతా వాళ్ళంతా గుడ్ బై. ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, ఈ సీట్ రిజర్వ్ సీట్ అవుతుంది, సీట్ మారిపోతుంది, ఇంకో సీట్ అయిపోతుంది. అంత ఛాలెంజెస్ వస్తాయి. కాస్ట్ సెన్సస్ వస్తుంది, పెద్ద సెన్సస్ వస్తుంది, విమెన్ రిజర్వేషన్ బిల్లు వస్తుంది. ఇంత ఈజీగా బీజేపీకి ఎలక్షన్ జరగబోట్లేదు. అంత మార్పు ఉండే టైంలో వాళ్ళకి ఎదుర్కోవాలి. అలా ప్రెసిడెంట్ మహిళలో ఉన్నారా అంటే ఎస్, మీరు ఉన్నారంటారా? 3 పేర్లు ఏదో చెప్తున్నారు కదా. వానతి శ్రీనివాసన్ ఉన్నారు, పురంధేశ్వరి ఉన్నారు, నిర్మలా సీతారామన్ ఉన్నారు, తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు, అండ్ ఉత్తరాది నుంచి చూస్తే స్మృతి ఇరానీ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. చాలా కేపబుల్ పీపుల్, అదృష్టవంతులు, చాలా అదృష్టం. కెపాసిటీ ఎంతవరకు ఉన్నది చూడండి. మహిళా ప్రెసిడెంట్ చేసేస్తారు. చేసాక ఏమొస్తుంది వాళ్ళకి? ఇది ఒక ఊరికనే ఒక కాస్మెటిక్ ఎక్సర్సైజ్. కాస్మెటిక్ ఎక్సర్సైజ్ అంటే మీకు తెలుసు కదా, పైన ఏదో మహిళని పెట్టామండి అని చెప్పుకొని తిరగటానికి. ఇది రియల్ ఛాలెంజ్ ఎవరున్నారు చెప్పాలంటే? నిజంగా హార్డ్ కోర్ పాలిటీషియన్స్ ఎవరు వీళ్ళందరిలో చెప్పండి మీరు. హార్డ్ కోర్
నిలబడి అపోజిషన్ ఛాలెంజ్ చేసి పాలిటిక్స్ ఎలక్షన్ నిలబడి దిగి తిరిగి గెలిచి అవమానాలు పడింది స్మృతి ఇరానీ. కరెక్ట్. కానీ ఆమెకి ఇస్తారా అంటే కంపల్సరీ లేదు. ఎందుకంటే ఓడిపోయారు, సైడ్ లైన్ అవ్వింది మొన్న. తర్వాత కొన్ని అవి ఏమన్నా మనకు తెలియదు, లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ మనకి తెలియదు కదా. పవర్లో ఉన్నప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేశారు, ఇల్లు ఎలాగ ఉన్నారు, ఏమనుకుంటారు, ఇవన్నీ బయటకు వస్తాయి. సో ఆ ఒక మంచి క్యాండిడేట్. నిర్మలా సీతారామన్ గారు పెద్ద మంత్రి పదవులు చేశారు, చాలా పెద్ద మంత్రి, అనుకోలేదు. 2014 ముందు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సర్పంచ్ కాదు, యూనియన్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అయ్యారు, డిఫెన్స్ మినిస్టర్ అయిపోయారు, కామర్స్ మినిస్టర్ అయిపోయారు, ఫైనాన్స్. కరెక్ట్. అది ఎక్కడా ఇంత లక్ చూడు. అలాంటి వ్యక్తికి తీసేసి ప్రెసిడెంట్ ఇస్తున్నారంటే ఎన్నో అర్థాలు చేసుకోవాలి, చాలా అర్థాలు చేసుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు పదవి, ఆ పదవి. సరే, మిగతా లేడీస్ ఉన్నారు చాలా అదృష్టవంతులు, కెపాసిటీ కాదంటే మనం తిడతారు సోషల్ మీడియాలో, చాలా గొప్పలు. కానీ సరిపడతారా? నట్టా సరిపడ్డాడు. అన్ని చెప్పాలంటే చిన్న రాష్ట్రం నుంచి వచ్చాడు, హిమాచల్ ప్రదేశ్. బట్ చాలా కేపబుల్ గా మేనేజ్ చేశాడు. లాయల్టీ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు, మాట ఇచ్చిన వాళ్ళు ఇతర పార్టీల నుంచి వస్తే వాళ్ళని రక్షించాడు, పాలిటిక్స్ యాంటిసిపేట్ చేశాడు, ఎనర్జెటిక్ గా ఉన్నాడు. కొంచెం చాలా అమిత్ షా తర్వాత ఒక గొప్ప ప్రెసిడెంట్, ఎలక్షన్ రన్ చేయగలరు, క్యాండిడేట్ సెలెక్ట్ చేయగలరు, అవన్నీ వచ్చినాయి నడ్డాకి. అలాంటి వ్యక్తి పుట్టి ఖాళీ చేస్తున్నప్పుడు ఎవరు వచ్చి కూర్చుంటారు? సింబాలిక్ అంటే ఆడవాళ్ళకి ఇచ్చాం కదండి అని చెప్తాను. అదే అవుతుంది ఆఖరి, అదే అవుతుంది అనుకుంటున్నా. సింబాలిక్, మహిళకి ఇచ్చాం, చాలా గొప్పగా చేశాం బీజేపీ అని చెప్పుకోవటానికి ఇస్తారు. కానీ కెపాసిటీ ఉన్నదో లేదో మనం చెప్పలేం కదా, అడ్వాన్స్గా చెప్పలేం కదా. ఒక్కోసారి అద్భుతంగా తయారవుతారు పొలిటికల్గా. సోనియా గాంధీ గారు పాలిటిక్స్ లో 1998లో దిగినప్పుడు హిందీ కూడా సరిగ్గా మాట్లాడేవారు కాదు. 2012-14కి ప్యూర్ పాలిటిషియన్ అయిపోయారు. ఇండియన్ పాలిటిషియన్స్ కంటే ఎక్కువ పాలిటిక్స్ చేసే శక్తి వచ్చింది, చేశారు. మనుషుల్లో సెస్ చేశారు, చాలా రూత్లెస్ గా బిహేవ్ చేశారు, జనరస్ గా బిహేవ్ చేశారు. అవన్నీ వచ్చి మనం మొదలు చెప్పనాలు ఫెయిల్ అవుతారు, సక్సెస్ అవుతారు. కానీ చాలా పెద్ద ఛాలెంజ్. ఊరుకునే వెళ్ళి పిచ్చిక మీద కూర్చోబెట్టి మీరు ఇచ్చిన అని క్రిటిసైజ్ చేయట్లేదు, మీరు సక్సెస్ సర్టిఫికెట్స్ ఇచ్చారు ఒక్కో లేడీకి. తమిళ సైడ్ కూడా మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. అవేవి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరే చెప్పారు పాపం తమిళ సాయికి ప్రెసిడెంట్షిప్ భారతీయ జనతా పార్టీ ఇస్తున్నారు.